కృతజ్ఞతాభివందనాలు. ఆత్మచైర్యనుగా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు. నరహరిశెట్టి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆపత్కాలంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 15,95,779 రూపాయల చెక్కులను 22 మంది లబ్ధిదారులకు ఆమె సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 128 మందికి 1,10,37,688 రూపాయల మేర ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న తమ ప్రభుత్వం ప్రతి నిరుపేద ఆరోగ్యానికి భద్రత కల్పించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. మా తుని నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో గత 1983 నుంచి 40 సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ అని ఏ ఎమ్మెల్యే గారని ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ తెచ్చి మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి రాష్ట్రంలోనే పేరు పొందినందుకు మీరు అందరూ చప్పట్లతో ఆవిడకి ఆశిస్తున్నవారిగా కోరుతున్నాం. మరి అలాగే మిమ్మల్ని ఎంతో కొంత సాయం చేసి గవర్నమెంట్ తరఫు నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తేవడం, ఆవిడ మేడం గారి చేతుల మీద మీరు అందుకోవడం సంతోషమని మరి కోరుకుంటూ ఒక 5 నిమిషాలు ఎమ్మెల్యే గారు వస్తారు. అప్పటి వరకు కూడా మీరు నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం.